ఆ ముగ్గురు ఐఏఎస్లు పరిపాలనలో ఎంతో కీలకం. గత సర్కారులో వారు అత్యంత కీలకంగా పనిచేశారు. నాటి సీఎం కేసీఆర్ కు సన్నిహితంగా పనిచేశారు. అయితే అదే ఇప్పుడు వీరిని తెగ కలవరపెడుతోంది. ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వంలో అదే హోదాలో కొనసాగుతున్నప్పటికీ తప్పిస్తారని జరుగుతున్న ప్రచారం వారిని కన్ఫ్యూజన్ లో పడేస్తోంది. ఇంతకీ ఎవరా ముగ్గురు ఐఏఎస్లు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కన్ఫ్యూజన్ లో ఆ ముగ్గురు ఐఏఎస్లు, పరిపాలనలో కీలక బాధ్యతల్లో ఆ ముగ్గురు, గత సర్కార్లో చక్రం తిప్పిన ఆ ముగ్గురు, పరిపాలనపై పట్టు కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు మొదలుపెట్టారు. దానిలో భాగంగా అధికారుల బదిలీలపై దృష్టి పెట్టారు. ఇప్పటికే నాటి సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా పనిచేసి పరిపాలనలో చక్రం తిప్పిన కొంతమంది అధికారులను తప్పించి కొత్త వారిని నియమించుకున్న సీఎం రేవంత్ తన వర్క్ స్టైల్ కు అనుగుణంగా పనిచేసే వారికి ప్రయారిటీ ఇస్తున్నారు. దీంతో మరికొందరు అధికారుల బదిలీలకు రంగం సిద్ధమవుతోందని, నేడో రేపో ట్రాన్స్ఫర్స్ ఉంటాయని చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు ఐఏఎస్లు సెక్రటేరియట్లో హాట్ టాపిక్ గా మారారు. రేవంత్ ప్రభుత్వంలో ఐటీ ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీగా జయేష్ రంజన్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా రామకృష్ణారావు, సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ నవీన్ మిట్టల్ పనిచేస్తున్నారు. ఈ ముగ్గురు గత కేసీఆర్ ప్రభుత్వంలో ఇదే బాధ్యతల్లో పనిచేశారు. ఇక నవీన్ మిట్టల్ సీసీఎల్ఏతో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఎడ్యుకేషన్, ఇంటర్ బోర్డ్ ఇలా చాలా శాఖల్లో ముఖ్య బాధ్యతల్లో పనిచేశారు. నవీన్ మిట్టల్ పై చాలా ఆరోపణలు వచ్చాయి. ఈ ముగ్గురు కేసీఆర్, కేటీఆర్ కు అత్యంత సన్నిహితంగా మెలిగారు. దీంతో వీరిని సీఎం రేవంత్ రెడ్డి తప్పిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదిప్పుడు వీరి ముగ్గురిపైనే కాదు, పరిపాలనపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని టాక్. పరిపాలనలో ఆర్థిక శాఖ ఎంతో కీలకం. దీన్ని ఇప్పటి వరకు రామకృష్ణారావు సమర్థవంతంగా నడిపిస్తూ వస్తున్నారు. ఐటీ ఇండస్ట్రీస్ ప్రిన్సిపాల్ సెక్రటరీగా పనిచేస్తున్న జయేష్ రంజన్ కు విస్తృతమైన కాంటాక్ట్స్ ఉన్నాయి. ఇదే గత ప్రభుత్వంకు పెట్టుబడులు రావడంలో బాగా ఉపయోగపడిందని టాక్. ఇక ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ రెవెన్యూకు సంబంధించి నవీన్ మిట్టల్కు మంచి అనుభవం ఉంది. దీంతో ఇప్పటికిప్పుడు వీరి స్థానంలో కొత్త వారిని నియమించడం సర్కార్కు సవాల్గా మారిందట. దీంతో వీరిని తప్పించాలని సీఎం రేవంత్ రెడ్డికి ఉన్నప్పటికీ తక్షణమే బదిలీ చేయడంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని సమాచారం. ఎలాగూ తమను తప్పిస్తారని ఈ ముగ్గురు అధికారులు సెపరేట్ గా ఫీల్ అవుతున్నారట. ఈ ప్రభుత్వం తమను ఎప్పుడైనా తప్పిస్తుందన్న భావనలో ఈ ముగ్గురు ఉన్నారట. అందుకే పరిపాలనపై అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారని సచివాలయంలో చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ తమపై నమ్మకం పెట్టలేనప్పుడు తాము మనసు పెట్టి ఎలా పనిచేయగలమన్న అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. రేపు ఈ కుర్చీలో ఉంటామో ఉండమో తెలియని పరిస్థితుల్లో ఈ ఒత్తిడిలో పని ఎలా చేస్తామన్న ఆవేదన ఆ అధికారుల్లో వినిపిస్తోందట. దీంతో ఈ మొత్తం వ్యవహారం పరిపాలనపై తీవ్ర ప్రభావం చూపుతుందని అధికారులు గుసగుసలాడుకుంటున్నారు.